అందరికీ నమస్కారం. ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ అధికారంగా విడుదలైంది. ఈ వీడియోలో నోటిఫికేషన్ తేదీలు, అర్హతలు, ఫీజు, పరీక్షా తేదీలు, హాల్ టికెట్లు, కీ విడుదల, ఫలితాల తేదీలు, పాస్ మార్కులు మరియు ముఖ్యమైన మార్పుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ను 5 జూన్ 2026న విడుదల చేసింది. ఈసారి కూడా పరీక్ష పూర్తిగా CBT అంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ రూపంలో నిర్వహించబడుతుంది. ఆన్లైన్ దరఖాస్తు మరియు ఫీజు చెల్లింపు ప్రక్రియ 5 జూన్ 2026న ప్రారంభమయ్యి దరఖాస్తు మరియు ఫీజు చెల్లింపులకు చివరి తేదీ 5 జూలై 2026. అందువల్ల అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది. ఆన్లైన్లో మార్క్ టెస్ట్ 15 జూలై 2026 నుండి అందుబాటులో ఉంటుంది. హాల్ టికెట్లు 25 జూలై 2026 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ టెట్ పరీక్షలు 5 ఆగస్టు 2026 నుండి 21 ఆగస్టు 2026 వరకు నిర్వహించబడతాయి. రోజుకు 2 సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. రెండవ సెక్షన్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ప్రాథమిక కీ 24 ఆగస్టు 2026న విడుదలవుతుంది. అభ్యంతరాలు ఉన్నవారు 25 ఆగస్టు నుండి 21 ఆగస్టు వరకు స్వీకరిస్తారు. ఫైనల్ కీ 8 సెప్టెంబర్ 2026న విడుదలవుతుంది. ఫైనల్ ఫలితాలు 15 సెప్టెంబర్ 2026న ప్రకటించబడతాయి. ఈసారి కూడా పాస్ మార్కులు గతంలాగే కొనసాగబడుతుంది. ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 90 మార్కులు అంటే 60%, బీసీ అభ్యర్థులకు 75 మార్కులు అంటే 50%, ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ట్రా ఉన్న అభ్యర్థులకు 60 మార్కులు ఉంటే 40% అవసరం. ఏపీ టెట్ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఎన్నిసార్లు అయినా టెట్ పరీక్ష రాయవచ్చు. ఇప్పటికే టెట్ పాస్ అయిన అభ్యర్థులు కూడా తమ స్కోర్ను మెరుగుపరచుకోవడానికి మళ్ళీ పరీక్ష రాయవచ్చు. 2011 తర్వాత రాసిన వాళ్ళ టెట్ సర్టిఫికేట్ లైఫ్ లాంగ్ ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. 2011కు ముందు రాసిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి టెట్ రాసి క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ ఏంటనుకుంటున్నారు, ఇన్ సర్వీసెస్ టీచర్లకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయండి. అలాగే లాంగ్వేజ్ మరియు సోషల్ స్టడీస్ అభ్యర్థులకు వేరే పేపర్లు కూడా కొనసాగుతున్నాయి. ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్లో ముఖ్యమైన అంశాలు ఇవే. అలాగే ఫీజు అంటే అప్లై చేసుకోవడానికి ఫీజు ఎంత పడుతుందంటే 1000 రూపాయలు అండి. మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగే ఏపీ టెట్ డిఎస్సి ఉద్యోగాలు తాజా అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.